హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఎస్ఎం మోటు. ఇవాళ వీడియోలో వచ్చేసరికి ఒక మంచి స్టోరీతో అయితే వచ్చేసానండి. చాలా వరకు పెద్దవాళ్ళు ఏం చెప్తూ ఉంటారు, ఏదన్నా జరిగింది అని అంటే, మన జీవితంలో ఏదైనా కష్టాలు వచ్చినాయి అని అంటే మాత్రం ఏదైనా మన మంచి కోసమే అని అనుకుంటే ఎలాంటి బాధ ఉండదు అని చెప్తూ ఉంటారు. అలా ఎందుకు అనుకోవాలి? అసలు అలా అనుకుంటే ఏం జరుగుతుంది? అలానే చాలామంది ప్రతి చిన్నదానికి ఏదైనా కష్టం వచ్చింది అనుకుంటే వాళ్ళ జీవితంలో ప్రతి కష్టం నాకే వస్తుంది, బాధలన్నీ నాకే వస్తాయి అని బాధపడిపోతూ ఉంటారు. కానీ ఆ కష్టం వెనకాల సుఖం ఉంటుందని ఎంతమంది గుర్తిస్తారు చెప్పండి? ఏది జరిగినా మన మంచి కోసమే అనుకుంటే మన జీవితం బాగుంటుంది. అలా ఎందుకు అనుకోవాలో ఒక రాజు స్టోరీ అయితే చెప్తాను, వినేయండి. పూర్వకాలంలో ఒక రాజు ఉండేవారు. ఆ రాజుగారికి ఒక తెలివైన మంత్రి తన దగ్గర ఉండేవాళ్ళు అనమాట. ఆ మంత్రి ఎప్పుడూ కూడా రాజుగారికి ఒక విషయం చెప్తూ ఉండేవారు. ఏం జరిగినా సరే మన మంచి కోసమే అనుకుంటే మన జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్తూ ఉండేవాడు. రాజు కూడా మొదట్లో అతనికి బాగానే అనిపించేది. అంటే ఏం జరిగినా మన మంచి కోసమే అని అనుకుంటే బాగానే ఉంటుంది కదా అని అనుకుని రాజు కూడా ఫస్ట్ స్టార్టింగ్లో బాగానే నమ్మేవాడు అనమాట. కానీ కొంతకాలానికి ఒకరోజు ఏమవుతుందంటే, రాజు మంత్రి ఇద్దరు కలిసి వేటకు వెళ్ళాలనుకుంటారు. ఇంకా కత్తి అవన్నీ ఆ వేటకు వెళ్ళడానికి ఏవైతే సామాగ్రి ఉంటాయో అవన్నీ రెడీ చేసుకుంటే అనుకోకుండా ఒక కత్తి వచ్చి రాజుగారి వేలు మీద పడి ఆయన వేలు తెగి పడిపోతుంది. ఆ మంత్రి పిలిపించినప్పుడు మంత్రి గారు వచ్చి రాజుగారిని చూసి అంటారు, ఆయన మనసులో ఎలాంటి కంగారు భయం ఏమీ లేకుండా, రాజుగారు మీరేమీ బాధపడకండి, ఏది జరిగినా మన మంచి కోసమే అనుకోండి, అంతా మంచి జరుగుతుంది అని అంటారు. ఆ మాట విన్న రాజుగారికి విపరీతమైన కోపం వచ్చేస్తుంది. ఒక పక్కన నా చెయ్యి వేలు కట్టయిపోయి కింద పడిపోయి ఇంత రక్తం పోతుంటే నువ్వు మన మంచి కోసమే అని అనుకోమంటావేంటి, నీకు ఎంత ధైర్యం ఉంటే ఆ మాట అంటావు అని వెంటనే భటులను పిలిపించి ఆ మంత్రిని తీసుకెళ్ళి జైల్లో పడేయమని చెప్తాడు. సో వాళ్ళు తీసుకెళ్లి మంత్రిని జైల్లో పడేస్తారనమాట. అలా కొంతకాలానికి అయిన తర్వాత రాజుగారికి గాయం మానిపోతుంది. ఈయన వేటకెళ్తాడు. వేటకెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే, గిరిజన ప్రాంతం వాళ్ళు రాజుగారిని బంధించి వాళ్ళ ప్లేస్లోకి వచ్చి ఇలా వేటాడుతున్నారని చెప్పి రాజుగారిని బంధించేస్తారు. రాజుగారిని బంధించి వాళ్ళ తల్లి ఎవరైతే దేవత ఉంటారో ఆ దేవతకు ఈ రాజుగారిని బలి ఇవ్వాలని అనుకుంటారు. సో అలా అనుకున్నప్పుడు రాజుగారికి వేలికి గాయమై వేలు లేదు అని వాళ్ళు గుర్తిస్తారు. గుర్తించినప్పుడు ఏంటంటే ఇంకా రాజుగారు వదిలేస్తారనమాట. బలి ఇవ్వడానికి ఈయన పనికిరాడు, ఆయన్ని వదిలేయండి అని చెప్పి ఆయన ఎవరైతే గిరిజనుల పెద్ద నాయకుడు ఉంటారో ఆయన చెప్తారనమాట. సో అప్పుడు అది విన్న రాజు సంతోషంతో ఇంకా రాజ్యానికి తిరిగి వస్తాడు. తిరిగి వచ్చి వెంటనే మంత్రి దగ్గరికి వెళ్తాడు. ఇలా జరిగింది, నా వేలు గాయం అవ్వడం వల్ల నాకు మంచి జరిగింది నిజంగానే, ఈ గాయం కానీ లేకపోతే ఈరోజు నన్ను బలిచ్చేసేవాళ్ళు దేవతకి అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో అప్పుడు మరి నాకు వేలు కట్ అయ్యి నాకు మంచి జరిగింది, నువ్వు చెప్పింది కరెక్టే, నేను నమ్ముతాను, మరి నిన్ను జైల్లో పడేయడం వల్ల నీకేం మంచి జరిగింది అని రాజు మంత్రిని అడుగుతాడు. మీరు నన్ను జైల్లో పడేయడం వల్ల కూడా నాకు చాలా మంచి జరిగింది రాజుగారు అని అంటాడు. అది ఏ విధమైన మంచి జరిగింది నీకు అని రాజు అడుగుతాడు. అప్పుడు మంత్రి గారు అని అంటారు, ఈరోజు కనుక మీరు నన్ను జైల్లో వేయకుండా ఉన్నట్లయితే నేను కూడా వేటకు మీ వెనకాల వచ్చేవాడిని. అప్పుడు మీతో పాటు గిరిజనులు నన్ను కూడా బంధించేవాళ్ళు. మీ వేలికు గాయం అయింది కాబట్టి మిమ్మల్ని వదిలేసేవాళ్ళు, నన్ను బలిచ్చేవాళ్ళు. కాబట్టి నన్ను జైల్లో వేయడం వల్ల ఆ బలి నుంచి నేను తప్పించుకున్నాను, మీరు నన్ను జైల్లో వేయడం వల్ల నాకు మంచి జరిగింది అని చెప్తాడు. ఇది విన్న రాజుగారు వెంటనే మనస్ఫూర్తిగా గట్టిగా నవ్వుతారనమాట. సో కాబట్టి ఏది జరిగినా అది మన మంచి కోసమే అన్నది ప్రతి ఒక్కరు గుర్తిస్తే మాత్రం జీవితం ఎంతో హ్యాపీగా అలా సాఫీగా సాగుతుందన్నమాట. కాబట్టి మన జీవితంలో కూడా అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు ఎదురవుతూనే ఉంటాయి. అనుకున్న ఉద్యోగం రాకపోవడం, కోరుకున్న జీవితం మనం పొందలేకపోవడం వల్ల అప్పటికప్పుడు మనకి చాలా కష్టంగానే బాధగానే ఉంటుంది. కానీ కాలం గడిచే కొద్దీ మనకు జరగాల్సిన మంచి అవకాశాలు అనేవి మన కోసం ఉంటూనే ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా జీవితంలో నిరాశ పడకుండా మంచి కోసం వెయిట్ చేస్తూ ఏది జరిగినా మన మంచి కోసము అనుకుంటూ, స్నేహితుడు సినిమాలో ఆల్ ఈజ్ వెల్ అని అంటూ ఉంటారు కదా, సో అలా అనుకుంటూ ఉంటే మాత్రం హ్యాపీగా జీవితం అలా సాగిపోతుంది. జీవితంలో జరిగే ప్రతి ఒక్క గాయం నుంచి కూడా కొత్త పాఠాన్ని నేర్చుకోవాలి అన్న ఒక విషయాన్ని మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. సో ఇది అండి ఇవాళ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించింది, స్టోరీ మీకు ఎలా అనిపించిందో మీ యొక్క విలువైన సమాచారాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో ముందుంటాను. అంతవరకు సెలవు. వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.